హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రబ్బాని. మన ఛానల్ వచ్చేసి రబ్బాని యూజ్డ్ కార్స్. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం అయితే నేను ఒక షిఫ్ట్ తేడం జరిగింది. చాలా మంది అయితే అడుగుతున్నారు ఫోన్ చేసి, షిఫ్ట్ డిజైర్ అని. మీకైతే ఇవాళ నేనైతే షిఫ్ట్ అయితే తేడం జరిగింది. ఫ్రెండ్స్, నేనైతే షిఫ్ట్లు డిజైర్లు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు అయితే చెప్తా ఉంటారు మార్కెట్ రేట్ అని. ఫ్రెండ్స్, మార్కెట్ రేటుకి బండికి అనేది కొంచెం సంబంధం అయితే ఉంటుంది. ఎలా అంటే బండిని బట్టి రేట్ ఉంటుంది. ఇది 2012 మోడల్ బండి అనమాట. ఓనర్ గారు అయితే 3,60,000 అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఇందులో వర్త్ ఉంది కాబట్టి. ఇదే బండి 1,60,000 కూడా ఉంది. నాకు ఒక వీడియో చేయమని చెప్పారు. వైట్ కలర్ బండి చూస్తే మొత్తం పెయింట్ వేసేసి మొత్తం రస్ట్ వచ్చేసి దెబ్బలు తగిలి అలా ఉందన్నమాట. బండిని బట్టి రేట్ ఉంటుంది ఫ్రెండ్స్. మోడల్ని బట్టి కూడా కాదు, బండిని బట్టి కూడా రేట్ ఉంటుంది. బండి అయితే చూడండి, మీకు నచ్చితేనే కొనుక్కోండి. వీడియో మొత్తం చూడండి. చూడకుండానే కామెంట్స్ పెట్టడం చేయడం ఈ మోడల్కి అంత రేటు అది అనేది కాదనమాట. బండి కొనుక్కున్నాక 20,000, 30,000, 50,000 ఎక్కించే బదులు ఒరిజినల్ బండి అనేది కొనుక్కుంటే తక్కువ తిరిగింది మనకి. మీకు హాయిగా తిరిగిద్ది అనమాట. ఒక 5 ఏళ్ళ వరకు బండి అయితే మీకు చక్కగా తిరిగిద్ది అనమాట. బండి అంతా చాలా బాగుంది. ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. ఎక్కడన్నా అక్కడక్కడ 2-3 పార్ట్లు అయితే టచ్అప్లు అయితే అయినాయి, కానీ మిగతాదంతా ఒరిజినల్ పెయింట్ మీద ఉంది బండి. బండికి మిచ్లైన్ టైర్స్ అయితే ఉన్నాయి. 4 కొత్త టైర్స్ అయితే మిచ్లైన్ ఉన్నాయి. మిచ్లైన్ టైర్స్ అంటే మంచి బ్రాండెడ్, మీకు తెలియదే ఉంది. కావాలంటే గూగుల్ చేసి చూడండి. టైర్స్లో మటుకి బెస్ట్ అనమాట. చాలా బాగా పనిచేస్తాయి అది. అయితే ఈ వెహికల్ 3,60,000 రూపాయలు అయితే ఓనర్ గారు చెప్తున్నారు. ఈ వెహికల్ విజయవాడలో అయితే ఉంది. ఈ వెహికల్కి 39 నెంబర్ ఎందుకు వచ్చిందని మళ్ళీ కామెంట్ పెట్టబాకండి. మనకి గవర్నమెంట్ ద్వారా కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల సార్ అయితే ట్యాక్సీ ప్లేట్కి మార్చుకున్నారంట. ఈ బండి ట్యాక్సీ ప్లేట్కి మార్చుకొని ఇప్పుడు అమ్మేద్దాం అనుకొని వాళ్ళ ఫ్రెండ్ పేరు మీద అయితే మళ్ళీ ఓన్ ప్లేట్ అయితే చేసి అయితే అమ్ముతున్నారు. దాని గురించి అయితే ఇది చేంజ్ అయింది. లేకపోతే కనుక ఇన్వాయిస్ ఓనర్ బండి అన్నమాట. ఇది షోరూమ్ నుంచి సారే తీసుకున్నారు బండి. ఇప్పుడైతే వేరే ఆయన పేరు మీద అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ బండి హిస్టరీ అంతా. ఇప్పుడైతే మీకు ఇప్పుడు డీటెయిల్డ్గా అయితే వెహికల్ చూపిస్తాను, రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఎదురు నుంచి చూసుకోవచ్చు. షిఫ్ట్ 2012 మోడల్ అనమాట. ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడలో అయితే ఉంది. ఎదురు నుంచి చూడొచ్చు. ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. నీట్గా అయితే ఉంది వెహికల్. ఫ్రెండ్స్, కొంచెం అయితే నీడైతే పడతా ఉంటుంది. నీడని చూసి మీరు స్క్రాచెస్ డెంట్స్ ప్యాచ్ వర్క్ అలా అనబాకండి. జూమ్ చేసి అయితే చూడండి. హెడ్ లైట్స్ చూడండి, చాలా నీట్గా ఉన్నాయి. అలాగే ఫోక్ ల్యాంప్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఓవరాల్గా మీకైతే ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను, చూడండి. టైర్స్ చూసుకోవచ్చు, 90% టైర్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఫెండర్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఈ లైట్ అయితే పోయిందనమాట. ఈ లైట్ అయితే పోయింది, మిగతాదంతా బాగుంది. ఆ లైట్ గురించి మళ్ళీ కామెంట్ పెట్టద్దు. ఉన్నది ఉన్నట్టుగానే చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ డోర్ అనమాట, చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవు. అలాగే డీజిల్ వెహికల్ ఇది, మనం చూసుకోవచ్చు. టైల్ ల్యాంప్స్ కూడా నీట్గా అయితే ఉన్నాయి. బంపర్ కార్నర్లో ఒక స్క్రాచ్ అయితే ఉంది, చూడొచ్చు మనం. అలాగే వెనకాల చూసుకోవచ్చు. డిక్కీ డోర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఏం లేవు, డెంట్స్ కానీ నీట్గా అయితే ఉంది. అలాగే ఇప్పుడు మనం రైట్ సైడ్ చూసుకోవచ్చు. రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ నీట్గా అయితే ఉంది. ఎక్కడ స్క్రాచెస్ డెంట్స్ ఏం లేవు. రైట్ సైడ్ డోర్ బ్యాక్ డోర్ చూసుకోవచ్చు. టైర్స్ చూసుకోవచ్చు, 90% ఉన్నాయి. 4 మిచ్లైన్ టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే రైట్ సైడ్ ఫెండర్ చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. టైర్స్ చూసుకోవచ్చు, 90% అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మీకు ఇంకా డీటెయిల్గా అయితే చూపిస్తాను, చూడండి. డోర్ అయితే చేంజ్ కాలేదు. డ్రైవర్ సైడ్ డోర్ అనమాట. ఇది డోర్ అయితే చేంజ్ కాలేదు. డ్రైవర్ సైడ్ బ్యాక్ డోర్ అనమాట, చూడొచ్చు మనం. డిక్కీ డోర్ చూడొచ్చు, ఏవి చేంజ్ కాలేదు. బండితో పాటు వచ్చిన డోరే ఉంది. ఇక్కడ ఎక్కడ రస్ట్ రావడం కానీ అట్లా ఏం లేదు.
బండి అంతా నీట్గా అయితే ఉంది. అలాగే గూడ్ స్పేస్ చూసుకోవచ్చు. అలాగే స్టెప్ ఇన్ టైర్ చూసుకోవచ్చు. లోపల కూడా ఎటువంటి రస్ట్ కానీ ఏమీ లేదు. స్టెప్ ఇన్ టైర్ కూడా చూడవచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. ఫస్ట్ నుంచి మిచ్లైన్ టైర్సే వాడుతున్నారంట సారు. ఇది కూడా చూడవచ్చు మీరు, మిచ్లైనే ఉంది టైరు. ఈ టైర్ కూడా చూసుకోవచ్చు, 80% అయితే టైర్ ఉంది. టైర్ ల్యాంప్స్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ నీళ్లు రావడం కానీ ఏమీ లేవు, నీట్గా అయితే ఉంది. ఇది లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ అనమాట, మనం చూడొచ్చు. కంపెనీతో పాటు వచ్చిన డోరే ఉంది. ఇది కో డ్రైవర్ డోర్ అనమాట, చూడొచ్చు మనం. కంపెనీతో పాటు వచ్చిన డోరే ఉంది. అలాగే ఇంటీరియర్ చూసుకోవచ్చు. సీట్ కవర్స్ చూడండి, చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. 100కి 90% అయితే ఉన్నాయి సీట్ కవర్స్, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే వెహికల్కి టచ్ స్క్రీన్ కూడా వేయించుకున్నారు సారు, మనం చూడొచ్చు. ఏసీ చాలా నీట్గా అయితే వస్తుంది. ఇది ఓవరాల్గా ఇంటీరియర్ కూడా అన్నమాట. అదే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు ఇంజన్ కూడా చూపిస్తాను, రండి సార్. స్టార్ట్ చేయండి ఒకసారి వెహికల్. చూసారు కదా ఫ్రెండ్స్, సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ రావట్లేదు. మీకైతే చూపిస్తాను చూడండి సార్. కొంచెం ఎక్సలెంటర్ ఇవ్వరా. ఆపేయండి సార్. చూసారు కదా సార్, ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ అయితే రావట్లేదు. వెహికల్ అయితే చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ కూడా చాలా బాగుంది, ఎక్కడ రెస్ట్ కానీ ఏమీ లేదు. ఇదే అన్నమాట ఇంజన్. బాటమ్ కూడా చాలా బాగుంది వెహికల్ది, నేనైతే డ్రైవ్ చేశాను. ఏసీ కూడా చిల్డ్గా ఉంది. ఓవరాల్గా ఇంజన్ అంటే ఇదే అన్నమాట ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇది ఇంజన్ అన్నమాట. ఇంజన్ చాలా బాగుంది, నీట్గా అయితే ఉంది. వాటర్ వాష్ అయితే చేపించాను నేనే దగ్గరుండి, చాలా నీట్గా అయితే ఉంది. చూడండి, యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజెస్ యాక్సిడెంట్లు అయితే లేదు. వెల్డింగ్ పెట్టడం అలాగేం లేదు. బండితో పాటు వచ్చినవి ఉన్నాయి, ఎక్కడ ఏం చేంజ్ కాలేదు. ఇదంతా రస్ట్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. షిఫ్ట్లకి అయితే చాలా నీట్గా అయితే ఉంది, మీరు చూడొచ్చు. అలాగే చాయిస్ నెంబర్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా అయితే కనబడుతుంది మీకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇంజన్ అన్నమాట. ఇంజన్ నుంచి చూడండి మీరు, ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఏమీ లేవు, చాలా నీట్గా అయితే ఉంది ఇంజన్. చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఏమీ లేవు అనమాట, చాలా నీట్గా అయితే ఉంది. చూసారు కదా, ఇది ఇంజిన్ అన్నమాట. ఒకసారి అయితే మీకు ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా వెహికల్ ఓవరాల్గా. ఇంటీరియర్ చూసారు కదా, సీట్లు చూసుకోవచ్చు 90% అయితే ఉన్నాయి. ఇంటీరియర్ చూసుకోవచ్చు 100కి 100% అయితే ఇంటీరియర్ అయితే ఉంది. టైర్స్ చూసుకోవచ్చు 100కి 90% టైర్స్ అయితే ఉన్నాయి. బాటమ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే ఏమీ లేదు, చాలా బాగుంది. టైర్స్ బాగున్నాయి, ఏసీ కూడా చాలా చిల్లుగా అయితే వస్తుంది. అలాగే రస్ట్ అనేది ఎక్కడా లేదు బండికి, చాలా నీట్గా అయితే ఉంది. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే లేదు. యాప్రాన్స్ చేంజ్ అవ్వడం, వెల్డింగ్ పెట్టడం అలాంటి ఏం లేదు. ఏ గ్లాస్ అయితే చేంజ్ కాలేదు, చాలా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే బండి ఉంది. చాలా మంది అయితే అడుగుతున్నారు కదా స్విఫ్ట్ డిజైర్ అని. ఫ్రెండ్స్, మీకైతే ఒక మంచి బండి దొరికింది. ఢిల్లీ వెళ్తున్నారు, ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు, మీరైతే ట్యాక్స్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవట్లేదు. బండి కాస్టే చూసుకుంటున్నారు, ఎంత తిరిగిందో చూస్తున్నారు. ఈ బండి ఢిల్లీలో కొనుక్కొని మీరు తెచ్చుకున్నా కానీ అంతే కాస్ట్ అవుతుంది. అదేదో మీరు ఇక్కడే మంచి బండి అయితే కొనుక్కోవచ్చు. ఈ బండి కాస్ట్ వచ్చేసి 3,60,000 రూపాయలకి అయితే ఓనర్ గారు చెప్తున్నారు. ఫ్రెండ్స్, మంచి బండి ఫ్రెండ్స్. ఒక 10,000 20,000 ఎక్కువ ఉందని గురించి అయితే ఆలోచించబాకండి. మీకైతే మంచి బండి అయితే దొరుకుతుంది. మీరు కొనుక్కున్న వాళ్ళు అయితే హ్యాపీగా ఒక 5 ఏళ్ళు అయితే వెనక్కి తిరిగి చూడకుండా అయితే వాడుకోవచ్చు ఈ బండి. ఫ్రెండ్స్, నాది కొత్త ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అయితే కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఉంటాను ఫ్రెండ్స్, జై హింద్.